జ్యోతిష్యంలో ఉండేవన్నీ నిజాలే, చెప్పేవాడు నిజంగా ఉన్నాడా లేదా అన్నదే పాయింట్. బస్సు బ్రేకులు బాగున్నాయి, టైర్లు బాగున్నాయి, నెంబర్ 1 కండిషన్లో ఉంది. నిద్రపోయా, నేను తీసుకెళ్ళి చెట్టుకు గుద్దా. బస్సుదా పొరపాటు? డ్రైవర్ది. జ్యోతిష్యం కూడా అంతే, చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ గొప్ప క్యాలిక్యులేషన్ అనేది చెప్పేవాళ్ళు ఉండాలి. కాబట్టి జ్యోతిష్యంలో జరిగేవన్నీ ఉన్నవన్నీ నిజాలే, చెప్పేవాడు దాన్ని అబద్ధంగా చెప్పొచ్చు. జ్యోతిషంలో అంటే పరిహారాలు ఉంటాయని అంటారు కదా, వాస్తవానికి ఒక వ్యక్తి 2 రోజుల్లో 3 రోజుల్లో చనిపోతాడు అనుకుందాం. ఆ వ్యక్తికి జాతకరీత్యా చనిపోతాడు. ఆ వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొస్తే రెమెడీ చేసి అంటే పరిహారం చేసి దాన్ని 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయగలుగుతారా మీరు? ఇప్పుడు బ్రెయిన్ ట్యూమరో లేదంటే కిడ్నీ ప్రాబ్లమో లేదంటే హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి పరిగెత్తుతాం కదా. హాస్పిటల్లో డాక్టర్లు, వైద్యం తెలిసిన డాక్టర్లు, సైన్స్ ఎంతో గొప్పది, లైవ్ ప్రూఫ్ మన కంటికి కనపడే అద్భుతం, మహా అద్భుతం సైన్స్. వాళ్ళు 2 years 3 years నీ లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ చేయగలుగుతారా? నీ లైఫ్ స్పాన్ ఎక్స్పెండ్ చేయగలుగుతారా? వాళ్ళు ప్రయత్నం చేస్తారు, వినండి, వాళ్ళు ప్రయత్నం చేస్తారు బతకడానికి. మేము కూడా మృత్యుంజయ, మహామృత్యుంజయ, అపమృత్యుంజయ మంత్రాలతో ప్రార్థన, పూజలు, హోమాలు చేస్తాం. ఆ ఎక్స్పెండ్ అంటే దానికి సంబంధించి పలానా 2 ఏళ్ళు ఆయుష్ ఉంది అని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు క్రాంతి 12.5 అని ఇచ్చాడు నాకు టైము, 12 గంటల 5 నిమిషాలు అని ఇచ్చాడు. ఆ లెక్క ప్రకారం ఒక ఆయుష్ ఉంటుంది నీకు. లేదా 12 గంటల 6 నిమిషాలకు గుర్తు ఇంకో ఆయుష్ ఉంటుంది, 12 గంటల 8 నిమిషాలకు గుర్తు ఇంకో ఆయుష్ ఉంటుంది. లగ్నం మారిపోతుంది. D10 చార్ట్లో ప్రతి 3 నిమిషాలకు లగ్నం మారుతుంది. దాన్ని బట్టి మన క్యాలిక్యులేషన్. ఇప్పుడు జూన్లో రావాల్సిన ప్రమోషన్ నన్ను అడుగుతావు, నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది అంటే నేను పలానా ఫిబ్రవరి అంటాను. నీకు ఫిబ్రవరి అని చెప్పారు గురుగారు, నాకు ఆగస్టులో అయింది, మీరు చెప్పింది తప్పు అయింది అంటావు. నేను అంటాను క్రాంతి, నువ్వు ఇచ్చిన టైంలో 1 నిమిషం తప్పు ఉంది అంటాను. అలా నా దగ్గరికి వచ్చి చనిపోయేవాడు నా దగ్గరికి వస్తే బతికించడానికి మానవ దృక్పథంతో ఈ పలానా ఇదని చేస్తాం. కానీ 2 ఏళ్ళు ఎక్స్టెండ్ అవుతాయంటే ఏ డాక్టర్ అని చెప్తాడా ఖచ్చితంగా నువ్వు బతుకుతావు, నేను బతికిస్తానే చెప్తారు? ఎవరండి చెప్పేది? అక్కడ వినండి, అక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళు అద్భుతంగా వాళ్ళ వైద్య రంగంలో వాళ్ళకి చెప్పబడినటువంటి వైద్యం అంతా అక్కడ చేస్తారు. మా ప్రయత్నం మేము చేస్తామని అన్ని సంతకాలు తీసుకొని అన్ని ఈ మార్గ మధ్యంలో ఏదైనా జరగచ్చు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్న నీళ్లు అంటే ఖచ్చితంగా నీళ్లే అనాలి కదా క్రాంతి. కానీ అక్కడ ఈ సంతకాలు ఎందుకు, ఈ క్వశ్చన్లు ఎందుకు, మళ్ళీ అసలు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? ఎవరి చేతిలో ఉండదు, నీ మనస్సు. అంటే ఒక పుట్టుక చావు మీ చేతిలో లేనప్పుడు మీరు చెప్పే జ్యోతిష్యం మీ చేతిలో ఎలా ఉంటుంది? ఎస్, పుట్టుక చావు మన చేతిలో ఉండదు. ఈ మధ్యలో ఉన్న జీవితం ఉంటుందే, అది మనం బ్రతికేది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, వ్యాపారం చేయాలనుకొని మారుతాను, వ్యాపారంలోకి వెళ్తాను, ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలోనే ఉంటుంది. నువ్వు సక్సెస్ అవ్వడం, సుఖాన్ని అనుభవించడం, రాజయోగాన్ని అనుభవించడం నీ చేతిలోనే ఉంటుంది, ఖచ్చితంగా నీ చేతిలోనే ఉంటుంది. అందుకే జ్యోతిష్యం. ఆ ఫలితాన్ని బట్టే నేను ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను నీకు. ఆయన పేరు వచ్చేసి ఎర్రా స్వామి, బెంగళూరు క్లయింట్ ఆయన నాకు. ఆయన కాంట్రాక్ట్ రంగంలో ఉన్నాడు, బిల్స్ అన్నీ ఆగిపోయాయి. వైన్స్ బిజినెస్ పెట్టుకోమని చెప్పాను, దశ తిరిగిపోయింది. అలా గైడ్ చేయటం, క్రాంతికి వైట్ కలర్ బాగుంటుందా, మెరూన్ కలర్ బాగుంటుందా, నీ గైడెన్స్. జ్యోతిష్యం అనేది నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది, సరైన డైరెక్షన్ చూపిస్తుంది. అప్పుడు నువ్వు అందులో సక్సెస్ అవుతావు. లెక్క ప్రకారము హోటల్ బిజినెస్ ఉంది లేదా వైన్సే ఉంది, అందరికీ కలిసి రావాలిగా. నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వైన్స్లో, లేదా హోటల్ బిజినెస్లో చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా క్లోత్స్ బట్టల వ్యాపారంలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఘోరంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తెలివితేటలు ఉన్నాయి, బిజినెస్ నాలెడ్జ్ ఉంది, బాగా చదువుకున్నారు, లేదా ఎవరితో ఎలా మాట్లాడాలో అపారమైన జ్ఞానం ఉంది. నీ ఎదుటివాడు బాగా సంపాదిస్తున్నాడు, నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వట్లే? డిపెండ్ ఆన్ లగ్నం, లగ్న బలం, దశమాధిపతి, ధనాధిపతి, లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క పొజిషన్, జాతకం అది గైడ్ చేస్తుంది. అంతెందుకు రవి కుజులు నీ జాతకంలో దశమంలో ఉన్నారు, నువ్వు జర్నలిస్ట్ అవ్వడానికి ప్రధాన కారణమే అది.
ఎక్కువగా కాంట్రవర్సీ ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి నువ్వు వద్దనుకున్నా. రవి కుజులు అంటే ఎవరు? వారియర్స్. అద్భుతమైన కాంబినేషన్ అది. దట్స్ వై 10th ప్లేస్ అంటే ఏంటి? వృత్తి. అక్కడే డిసైడ్ అయిపోయింది కదా, అక్కడే క్లియర్గా కనపడుతుంది కదా మనకు. అంటే మరి నేను జర్నలిస్ట్ రంగాలకు కావాలనే వచ్చినా లేకపోతే జాతకరీత్యా వచ్చినా అంటారా? జాతకంలో ఉన్నదే నీ మనసు చెప్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలుసా, ఇప్పుడు నువ్వు ఎన్ని చెయ్యి, ఫీలింగ్, బాధ, కన్నీరు, ఎమోషన్ ఏదైనా నీ మనసు ఫస్ట్, నీ మనసు దాన్ని స్వీకరించి నీ శరీరానికి పంపిస్తుంది. అవును. అలాగే నీ మనసు, నేను ఇప్పుడు చెప్పా గోల్డ్ కొను, సేవింగ్స్ చేసుకొని, నువ్వేం చేస్తావు? షేర్లు కొంటావు. నీ మనసు ఏం చెప్తే అది చేస్తావు. కానీ జాతకంలో రాహు లాభంలో ఉంటే నీ మనసు ఆటోమేటిక్గా అలా మారుతుంది. జాతకంలో ఉన్నదే నువ్వు ఆలోచిస్తావు, అదే నీ జీవితంలో జరుగుతుంది అన్నది నా సమాధానం. నేను ఇందాక అడిగినప్పుడు ఏమో తీర్మాన్ మల్లన్నకు నేను డబ్బులు ఇవ్వలేదు, ఆయన నా దగ్గరికి రాలేదు, నేను అసలు బేరసారాలే కాలేదు అని అన్నారు కదా. ఓకే. వాస్తవానికి మీ పిఏ పేరు నాకు గుర్తులేదు కానీ 5 కోట్లు ఆఫర్ చేసిండా లేదా తీర్మాన్ మల్లన్నకు? నేను చెప్తా పేరు, నేను చెప్తా. మారుమోగి 8 లక్షల వ్యూస్కి వెళ్ళింది అది. ప్రతి ఛానల్లో పెడితే 1,00,000 దాటింది. ఏది 10,000 సబ్స్క్రైబ్లు ఉన్న ఛానల్ కూడా 1,00,000 దాటింది ఆ వీడియో. నేను చెప్తా, అశోక్ అట నా పిఏ. నేను ఒకటే చెప్తాను, ఓపెన్ ఆఫర్ క్రాంతి. నాకు మా నాన్నగారు ఒక 6 ఎకరాలేమో పొలం ఇచ్చారు. 3 ఎకరాలు నీకు ఇచ్చేస్తా, ఏదన్నా నువ్వు సేవ చేయి ఎవరికన్నా. అశోక్ అనే పిఏ ఇప్పుడు కాదు, అప్ టు నేను 2016లో జ్యోతిష్యాలయం స్టార్ట్ చేశా, మారుతి సేవా సమితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అశోక్ అనే, నా లక్ ఏంటో తెలుసా, అసలు అశోక్ అనేవాడు పేరుతో నాకు ఎంప్లాయ్ లేడు. అది నాకు చాలా పెద్ద లక్. నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేయి, అశోక్ అనే పేరున్నా సరే నేను నీకు 3 ఎకరాలు రాసి ఇచ్చేస్తా. అంటే అది కావాలని చేసిన కాల పేరున్నా ఇచ్చేస్తే ఇక అక్కడే ఉంది ఆన్సర్. ఇక నా పిఏ అంత కాదు, నా కాలర్, టెలికాలర్, ఆఖరికి నా డ్రైవర్లలో, నా కుక్కో ఎక్కడో ఒక దగ్గర అయితే అశోక్ అనేవాడు అలా ఫలానా అని అశోక్ అనేవాడు ఉంటే ఓకే. ఇంకా వాడెవడు నేను నా పిఏ ఎట్లయితాడు? అదే ఈ కేసుకి ఆయువు పట్టయింది. భగవంతుడు నా బాధని ఆయుధంలా ఎక్కడ చేశాడంటే వాడి రూపంలో, అక్కడే దొరికిండ్రు. తేలిందా మరి అది? అది కేసులో ఇప్పుడు కేసు నడుస్తుంది కదా, దాని గురించి మనం క్లారిటీ ఇవ్వలేం. కానీ అది ఖచ్చితంగా ఫేక్ అని మాత్రం నేను నమ్ముతున్నాను. అది ఫేకే, దానివల్లే ఊబి లాగారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తీర్మాన్ మల్లన్న మీద మీకు ఏమైనా కోపం ఉన్నదా? అప్పుడు ఇప్పుడు లేదు, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూలు రావడానికి ప్రధాన కారణం ఆయన. నేను ఎంత ఫేమస్ అయినా నన్ను ఎవరు ఇంటర్వ్యూకి పిలవలే, ప్రధాన కారణం ఆయనే. కాబట్టి నాకు కోపం లేదు. అప్పుడు కొంచెం బాధ ఉంది. ఎందుకు బాధ అంటే, ఎంత పెద్ద తప్పునైనా ఒక్కరోజు వేశారు, ఆ రోజు సాయంత్రం వేశారు తప్ప ఇంత దుర్మార్గంగా 17 రోజులు హింస పెట్టలేదు. అసలు ఎందుకు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసిండు ఆయన? ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే, Day 1 Day 2 మామూలుగా వేశారు. నేను ఎప్పుడైతే కేసు పెట్టా అని తెలిసిందో ఇక విస్తృతంగా దాన్ని ఏమంటారు, క్రాంతిని నేను వాంటెడ్గా ఏదైనా తిడితే ఇంకా కోపం ఉంటుంది కదా నా మీద, ఇక భయంకరంగా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి డిబేట్లు, ఫోన్ చేయండి, మాకు బాధితులు ఉంటే ఫోన్ చేయండి, నీ దగ్గర అంత చిట్టా ఉంది కదా, నువ్వు ఫోన్ చేయండి అని ఎందుకు అడుక్కున్నావు? ఎవడన్నా నిజంగా దొంగ, నేను దొంగనని ప్రూవ్ చేయడానికి నిజమైన బలమైన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని. అసలు నిజంగా ఒకవేళ నీ పేరేం పేరు బాబు? కిషోరు నిజంగా నా దగ్గరకు వచ్చి బాధితుడే అనుకుందాం. ఏం బాధితుడండి? అసలు నేను ఏం చేశా? నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి నేను ఏం చేశా? నేను చేసిన తప్పేంటి? మోసం అని నువ్వు వాడుతున్నావు కదా పదం. ఎలా మోసం అవుతుంది? నేనే రివర్స్ ఆ బాధితుడిని అడుగుతా, నిలదీస్తా. నేను చేసేది మోసం అయితే, నేను చేసిన పూజలు మోసం అయితే, అంటే పూజలన్నీ మోసమా? దేవాలయాలు మోసమా? హిందూ ధర్మం మోసమా? అంటే ఇప్పుడు నువ్వు వ్రతం చేస్తే మీ పంతులకు 1000 రూపాయలు ఇచ్చా అన్నావు, ఇంటికి వచ్చి నీకు 5 కథలు కదా, 5 కథలుగా కథలు చెప్పేసి 1000 రూపాయలు వేసుకపోయాడని మోసం అంటావా? ఇదేంది అసలు? పూజలు మోసం ఎట్లా అవుతాయి? నమ్మకం. హిందూ ధర్మంలో ఒక బలం, ఒక ఆయుధం పూజ పునస్కారం.
ఒక్కటి ఊహించుకోను, ఒక్కటే ఉంచుకో. ఈ భారతదేశంలో గుడి గోపురం లేకుండా, ఒక డివోషనల్ వైపు నడవకుండా, ఒక నమ్మకం అనేది లేకుంటే అసలు ఎలా ఉంటుంది? మనిషి బ్రతకలేడు. చాలా ప్రశాంతతనిస్తుంది వాళ్ళ దైవశక్తి ఉంది అన్న ఒక నమ్మకం. ఉందో లేదో తర్వాత కొట్టుకుందాం మనం. ఇంకా 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 ఆధునికం పెరిగిపోయి ఎన్ని పరిశోధనలైనా చేయండి, ప్రయోగాలు చేయండి, ఓకే, తర్వాత చూసుకుందాం. బట్ రైట్ నౌ మేమందరం హ్యాపీగా ఉంటున్నాం. ఒక దేవుడున్నాడు, నన్ను కాపాడుతాడు అనే నేను చచ్చిపోకుండా అదే టార్చర్, అదే టెన్షన్కి దేవుడే గనుక ఉన్నాడనే నమ్మకం లేకపోతే నేను సూసైడ్ చేసుకొని ఉంటే, నేను ఎక్కడికైనా పారిపోయి ఉంటే, ఈ వ్యవస్థని, పిల్లల్ని, పెళ్ళాన్ని అందరిని వదిలేసి పారిపోయి ఉంటే, కానీ నా మనసు ఎలా బలపడ్డది, ధైర్యపడ్డది అంటే భగవంతుడు ఉన్నాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. నమ్మకం ఉంది కదా. బాధితులు ఎలా అవుతారు? నేను బాధితులే కాదంటాను. నా దగ్గరికి క్రాంతి రేపు 10 మందిని పంపిస్తే నేను నా సర్వీస్ ఇచ్చా, నా సర్వీస్కి ఛార్జెస్ తీసుకున్న, సర్వీస్ ఛార్జెస్, దానికి బాధితులు ఎలా అవుతారు? అంటే తేరగా దొరికామా మేము? నువ్వు ఒక వస్తువు కొంటావు, వస్తువు కొని ఆ వస్తువు తీసుకెళ్ళి రిటర్న్ డబ్బులు ఇవ్వమంటేనే బిల్లు కొట్టామండి, రిటర్న్ తీసుకోము అంటాడు. ఏది? నువ్వు ఇచ్చిన ఈ వస్తువు రిటర్న్ ఇస్తేనే. నువ్వు సర్వీస్ చేయించుకొని, అంటే నువ్వు కటింగ్ షాప్కి వెళ్ళావు, కటింగ్ చేశాడు, నీకు ఆ కటింగ్ నచ్చలే, నువ్వు నన్ను మోసం చేశావని చెప్పి కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వమని ఇస్తాడేమో. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకు ఇవ్వరు? ఇప్పి క్రాంతి, ఇప్పి ఎందుకు ఇవ్వరు? నాకు నువ్వు పలానా ఆయిల్ వాడండి, పలానా షాంపూ వాడండి, నీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ పోతుంది అన్నావు, డబ్బులు కట్టి తీసుకొచ్చా, వాడా, నా డాండ్రఫ్ పోలే, నా తెల్ల జుట్టు అలాగే ఉంది, నేను పోయి రిటర్ను, నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పి ఖాళీ డబ్బాలకు, అసలు డబ్బాలు కూడా ఇయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నువ్వు చెప్పింది నాకు ఇగో ఈ తెల్ల జుట్టు పోలే కదా. ఇదేంటి? ఇదే ఆ మోసం అంటే? అసలు 1500 మంది కాదు, 5000 మంది ఉండని ఆయన దగ్గర చిట్టా, దీన్ని మోసం అంటారా? అయితే గుళ్ళన్నీ మోసాలే, పూజలన్నీ మోసాలేనా? అంతే కదా. నువ్వు పలానా భగవంతుని దగ్గరికి ఆయన నమ్ముకో, నీకు అంతా మంచి జరుగుతుందంటే ఆ దేవుడి దగ్గరికి. ఇక్కడ లక్ష్మీకాంత శర్మ, ఇక్కడ పాయింట్కి వస్తాను. లక్ష్మీకాంత్ శర్మ ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి, పలానా ఈ దైవం లక్ష్మీ నరసింహస్వామి నన్ను కాపాడుతాడు, లక్ష్మీ నరసింహస్వామికి ఈ హోమం చేద్దామని చెప్పా. అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవుడు కాదైతే ఇక్కడ ఆయనకు పవర్ లేనట్టేనా? మేము అక్కడ పుస్తకంలో ఉన్న మంత్రమే చదువుతున్నాం కదా, తప్పేం చదవట్లే కదా. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహ అనే చదువుతున్నాం, రివర్స్ ఏం చదవట్లే కదా. అక్కడ ఏముందో అదే చెప్పి పూజ చేసి నీకు ఇగో ఈ స్వామి నిన్ను కాపాడుతాడని చెప్తున్నాం కదా. నువ్వు దానికి మాకు మా సర్వీస్, మేము చేసిన సర్వీస్కి మాకు 1000 రూపాయలు, 2000, 3000 ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఇస్తున్నావు కదా. మరి నేను చేసిన మోసం ఏముంది? జ్యోతిష్యం పేరుట జరిగిన మాయా మంత్రం ఏంది? ఈ హెడ్డింగ్లు అసలు ఎందుకు అంత రాద్దాంతం? కాబట్టి 100% అది కాదు.